హాయ్, దిస్ ఈజ్ అనూష. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేసేస్తున్నాను. ఇంకా చాలా డేస్ అయింది. మేము కొంచెం రెగ్యులర్గా బ్రౌన్ ఇడ్లీలే తినడానికి ప్రిఫర్ చేస్తాము. సారీ, ఇది రాగి ఇడ్లీలు, బ్రౌన్ ఇడ్లీలు అంటే మా బుడ్డమ్మ అలా చెప్పడం అలవాటైపోయి నాకు కూడా అదే అలవాటైపోతుంది. ఇంకా ఈరోజు వైట్ ఇడ్లీ కావాలి అని అడిగితే నేను ఇంకా ముందు రోజు నైటు అది చక్కగా మొత్తం బ్యాటర్ చేసేసుకొని పెట్టుకున్నాను. మాకు వెదర్ అంత బాగాలేదు, అందుకే చక్కగా అంతగా ఫర్మెంట్ అవ్వలేదు ఇడ్లీ బ్యాటరు. మాకు వెదర్ చల్లగా ఉంటుంది, ఒక తలనొప్పి, బ్యాటర్ అసలు ఫర్మెంటే అవ్వదు. ఇంక ఇక్కడ మార్నింగ్ నేను అందుకని ఓవెన్లో లైట్ వేస్తే కొంచెమైనా ఫర్మెంట్ అయింది. ఇంక ఇక్కడ నేను ఇడ్లీలు పెట్టేసేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి. ఇంకా నేను మళ్ళీ బావాది బుక్ చదువుకోవాలి, నేను మర్చిపోతాను అనేసి టైమర్ సెట్ చేసేస్తున్నాను పిల్లల్ని ఆఫ్ చేయమని చెప్పి టైం అయిపోయాక. ఇంక ఇక్కడ నేను వచ్చేసి చక్కగా ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. బాగా ఇప్పుడు మాకు కొంచెము స్ప్రింగ్ ఎండ్కి వచ్చేస్తుంది అంటే రెయిన్స్ పడి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చున్నాయి చెట్లన్నిటికీ. ఇంక ఇక్కడ నేను ఎంత ఫ్లవర్స్ కోసేస్తున్నాను. కొంచెం చామంతి, కస్తూరి పూలు అండ్ మందార పూలు, కొన్ని వైట్ రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు చాలా ఇష్టము. దేవుడికి ఇంట్లో ఫ్లవర్స్ వస్తే చాలు వెంటనే నేను ప్లక్ చేసేసి నేను దేవుడికి పెట్టేసేస్తాను. ఈరోజు చాలా పూలు వచ్చాయి, ఇంకా ఉన్నాయి, నేను ఇంకా అన్నీ కొయ్యలేదు. ఇంక చాలానే చూసాను చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. రెడ్ కస్తూరి, వైట్ కస్తూరి, రోజ్ ఫ్లవర్స్, చామంతి, మందార పూలు. ఇంకా నేను ఇక్కడ బాబాకి బుక్ పెట్టి చదువుతున్నాను. బాబా పారాయణం చేస్తున్నాను, నిత్య పారాయణం అంటారు కదా, థర్స్డే టు థర్స్డే. ఇంక ఇక్కడ అది పూజ చేసేసుకున్నాను చక్కగా ఫ్లవర్స్ అన్నీ పెట్టి. ఇంకా పారాయణం అయిపోయాక ఇంకా నేను వచ్చి ఇడ్లీ తినేస్తున్నాను. పిల్లలందరూ తినేశారు, నేనే ఇంకా లేట్గా తింటున్నాను. ఇంకా నేను బుక్ చదివి అదంతా అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ దాకా పడుతుంది. ఇడ్లీ ఇంకా అందరితో పాటు మార్నింగే పెట్టేశాను కదా, ఇంకా అది కొంచెం చల్లగా అయిపోయాయి. ఇంకా సరేలే మళ్ళీ వేడేం చూసుకుంటాంలే రీహీటు అని అనేసి ఇంకా ఇక్కడ నేను తినేస్తున్నాను. ఇంకా ఇక్కడ కరివేపాకు పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పొడి అవి వేసుకుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అయిపోయింది, అది చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను కొంచెం కరివేపాకు పొడి, కొంచెం గీ అండ్ పీనట్ చట్నీ వేసేసుకొని తినేస్తున్నాను హ్యాపీగా. మళ్ళీ అంటే ఇవి వైట్ ఇడ్లీలు ఎక్కువ తినాలనిపిస్తుంది, మళ్ళీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఇంకా అందుకోసం మరీ ఎక్కువ తిన్నా బాగోదులు అనేసి అవి చాలా చిన్న సైజు ఇడ్లీలు, అందుకే 3 పెట్టుకున్నాను. పక్కన ఒక చిన్న పీసు అండ్ ఒక 3 ఇడ్లీ. కరివేపాకు పొడి, నెయ్యి, చట్నీ సూపర్. మీలో ఎంతమందికి ఇడ్లీలు అంటే ఇష్టం? నేనైతే వీక్ అంతా పెట్టిన హ్యాపీగా తినేస్తాను, నాకు అంత ఇష్టం ఇడ్లీ అంటే. ఇంక ఇక్కడ నేను టిఫిన్ తిని ఇంకా వెంటనే ఇక్కడ లంచ్కు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అప్పటికే 11:30 అయిపోయింది. లంచ్ కోసం నేను ఇక్కడ పప్పుల్స్ చేస్తున్నాను. ఇంకా అది ప్రాసెస్ చూడండి ఎలా చేస్తున్నానో అంతా స్టెప్ బై స్టెప్. తప్పకుండా ట్రై చేయండి పప్పుల్స్ని. హాయ్, నేను పప్పుల్స్ చేస్తున్నాను ఈరోజు. అది పెసరపప్పుతోటి, కందిపప్పుతోటి కాదు. దానికోసం జస్ట్ 1 కప్పు కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను పెసరపప్పు. ఇది మనము ఫ్రై చేయలేదు అని అంటే చాలా పచ్చి వాసన వచ్చేస్తుంది, అందుకోసము జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా చేసుకుంటే చాలు. మనము మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తామంటే నల్లగా అయిపోతాయి, అందుకోసము. ఇప్పుడు వీటిల్ని కుక్కర్లోకి తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకుందాం. ఇంకా నేను దానికోసము టమోటా, మనకి పప్పుచారులో టమోటా ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ది, ఒకటి చిన్న సైజ్ది తీసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మనం అదే కందిపప్పు పప్పుచారులోకి రెడ్ చిల్లీ వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ పెసరపప్పులోకి మాత్రము ఈ పచ్చిమిర్చి వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది, రెడ్ చిల్లీ అంత బాగోదు, ఎండుమిర్చి. కందిపప్పులో ఒకసారి రెడ్ చిల్లీ వేసి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఒక కొంచెం ఆనియన్ కూడా వేస్తాను. దీక్షు ఇక్కడికి రా.
ఇంకా దాంట్లోకి ఇదిగో కొంచెం ఆనియన్ వేసేసాను కదా, ఇంకా ఇప్పుడు టమోటా వేస్తాను. ఇలాగా ఒక 10 దాకా తీసుకున్న పచ్చిమిర్చి. ఇంకా మనం ఎక్కువ పచ్చిమిర్చి వేస్తేనే ఇది స్పైసీగా బాగుంటుంది, లేకపోతే అంత మనకి స్పైస్ తక్కువ ఉంటే బాగోదు. కొంచెం స్పైస్ పులుపు అనేది బాగా ఉండాలి. ఇంకా నేను దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం జీరా. మనం ఇంకా దీంట్లో కొంచెము వాటర్ వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 4 విజిల్స్ సరిపోతుంది. నేను పప్పుచారులోకి సైడ్కి ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఈ పొటాటోకి నేను పీల్ చేసేసి వీటిని కొద్దిసేపు కుక్ చేస్తాను, అప్పుడు బాగుంటుంది. డిఫరెంట్గా చేసి చూపిస్తాను. అది పచ్చికారంతో మనకి పచ్చిమిర్చి, కొంచెము పచ్చి కొబ్బరి, కొంచెం జింజరు వేసి డిఫరెంట్గా బాగుంటుంది, చూపిస్తాను నేను. నార్మల్గా మేమైతే మాకు ఇవి ఆమ్లెట్ కానీ ఆమ్లెట్తో బాగుంటుంది, లేదంటే ఉప్పు చేపలు అంటారు కదా, ఉప్పు చేపలతో కూడా తింటే బాగుంటుంది. నెల్లూరు సైడ్ కొంచెం బాగానే తింటారు ఉప్పు చేపలు. నాకు కూడా కొంచెం బాగా ఇష్టము. కాకపోతే ఇక్కడ యూఎస్లో అవి చేసుకొని తినలేం కదా, కొంచెం చాలా స్మెల్ వస్తుంటాయి అవి. నేను చిన్నప్పటి నుంచి కొంచెం బాగానే తినేదాన్ని అవి చేపలు. నాకు అసలు మామూలుగా ఫేవరెట్ కర్రీ అంటే ఫిష్ కర్రీ. అసలు ఈసారి నెల్లూరు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫిష్ కర్రీయే గుర్తొస్తుంది కదా, ఈసారి చేసి చూపిస్తా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని నేను ఇంకా ఈ కుక్కర్లో జస్ట్ 1 విజిల్ పెట్టేసుకుంటాను, కుక్ అయిపోతుంది ఫాస్ట్. ఇంకా ఇక్కడ పప్పు కూడా మొత్తము కుక్ అయిపోయింది. ఒక 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను కాసేపు వదిలేసాను, ఆ ప్రెషర్ మొత్తం పోయింది. పోయిన తర్వాత అందులోకి నేను కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఇంకా వాటర్ ఏం లేవు అందులో, ఇంకా అందుకని కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా స్మాష్ చేసుకుంటున్నాను. మరీ పేస్ట్ లాగా ఏమి స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పొలుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా వాటర్ సరిపడినన్ని వేసుకొని నేను చక్కగా దాన్ని స్మాష్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ ఇదంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ మనకి పప్పులుసు అనేది కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే ఇంకా దాన్ని పప్పు అంటాం కదా, అలాగా మీరు బాగా కొంచెం వాటరీగానే చేసేసుకోండి. వాటర్కి తగ్గట్టు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోవాలి మనము. ఇంకా నేను అది చేసేసుకున్నాక ఇక్కడ పోపు పెట్టేసేసుకుంటున్నాను. మనకి పోపు ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం గార్లిక్ అండ్ పోపు దినుసులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెము మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 5-6 మెంతులు అవి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెడ్ చిల్లీ వేసుకోండి పోపులోకి. మనకి పోపు ఎంత బాగా ఫ్రై అయితే మనకి పప్పుచారు కానీ ఏమైనా కర్రీస్ కూడా అంత టేస్ట్ బాగుంటాయి. ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా రెడ్డిష్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ది కరివేపాకు, మాకు ఇంట్లో చెట్టు ఉంది, నేను ఇంకా చెట్టుది ఫ్రెష్గా కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో మాకు కరివేపాకు తెచ్చుకున్న అంత స్మెల్ ఏమి ఉండదు, ఫ్లేవర్లెస్గా ఉంటుంది, తినలేము ఆకులు. ఇంక ఇంట్లోది కదా బాగా ఫ్రెష్గా ఉంటుంది అనేసి నేను అప్పటికప్పుడు కోసే వేసేసుకుంటాను. ఇంక ఇదంతా కొంచెము ఫ్రై అయిపోయేలోపు నేను ఇంకా దాంట్లోకి ముందుగానే చింతపండు, ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని చక్కగా జ్యూస్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లోకి చింతపండు వేసేసుకొని పులుపు మీకు తగ్గట్టు వేసేసుకోండి. ఇంకా అందులోకి ఇంకా వాటర్ వేసుకుంటున్నాను, ఎక్కువ వాటరీగానే ఉంటుంది పప్పుల్స్ అనేది మనకి. ఇంకా చూడండి నేను ఇంకా కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసేసాను. ఇంకా ఈ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ అందులోకి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, అయిపోయింది, అందుకే వేయలేదు. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసేసుకొని పోపు వేసేసుకొని బాగా పొంగొచ్చేదాకా ఉడకపెట్టేసుకోవాలి. మనకి అవి తెరులుతుంది అంటారు కదా, అలాగా పప్పుచారు అనేది మనకి ఇట్లా పోపు వేసిన తర్వాత
ఎంతసేపు బాయిల్ అయితే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. మనకి ఇలా పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా బాగా తెరిలేలాగా చెక్ చేసేసుకోండి. ఇంక ఇక్కడ మీకు పులుపు కానీ సరిపోలేదు అనుకోండి, కొంచెం లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ వేసినా కూడా బావుంటుంది. ఇంకా నార్మల్‌గా చాలామంది ఇవి పులుపు తినడానికి ఇష్టపడరు కదా! చింతపండు మనకి గ్యాస్ వస్తుందనేసి, గ్యాస్ ఫార్మ్ అవుతుందని. ఇంకా అందుకోసం చింతపండు తినని వాళ్ళు లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను ఇంకా వాటరు. ఇది పప్పుచారు మనకి బాగా కుక్ అయితేనే టేస్ట్ బావుంటుంది. పోపు వేసేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దాకా బాగా కుక్ చేసేసుకోండి. ఇంక ఇక్కడ చూసారు కదా! బాగా బాయిల్ అవుతుంది కదా! ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఆపేసుకుంటే దీంట్లోకి కాంబినేషను మనము ఇంకా ఆమ్లెటు ఆర్ ఎండు చేపలు ఫ్రై, లేదు అంటే ఇంకా అప్పడము, పొటాటో ఫ్రై, నార్మల్ పొటాటో క్రిస్పీగా చేస్తాం కదా! అది కూడా చాలా బావుంటుంది పొటాటో ఫ్రై దీనికి కాంబినేషను. ఇంకేమో ఇక్కడ నేను పచ్చికారంతోటి పొటాటో ఫ్రై చేసేసాను. ఇది షార్ట్ పెట్టాను చూడండి, వీడియోలో ఉంటుంది. ఇంకా ఇది చేసేసుకుంటున్నాను నేను. ఇది కూడా వీడియో తీయడం మర్చిపోయాను. మొత్తం ఫుల్ లెంత్‌గా పెట్టి నేను షార్ట్‌గా షూట్ చేసేసాను. ఇంకిక్కడ ఆల్మోస్ట్ నాకు లంచ్ టైమ్ అయిపోతుంది. నేను సాయిబాబా స్వామిది బుక్ చదువుతున్నానని చెప్పాను కదా! ఇంకా అందుకోసం లేచి కుకింగ్ చేసేసరికి బుక్ చదివి టైము లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ పప్పుచారు కూడా కుక్ అయిపోయింది కదా! ఇంకా అది పక్కన పెట్టేసేసుకొని ఇంకా పొటాటో కూడా అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లోకి లైట్‌గా పైన కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకుంటే ఇంకా మనకి ఫ్లేవర్ చాలా బావుంటుంది కదా! నాకు బాగా ఇష్టము కొత్తిమీర అన్నిట్లో వేసుకుంటాను నేనైతే. ఇంకా అప్పడాలు కూడా ఫ్రై చేసేద్దామనేసి ఇంకా పిల్లలు తినేటప్పటికి నేను ఫ్రై చేయలేదు. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. నేను తినేటప్పుడు గుర్తొచ్చి ఇంక నేను ఒక్కదాన్నే ఇక్కడ అప్పడాలు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా పొటాటో ఫ్రై అండ్ కొంచెం అప్పడాలు, హ్యాపీగా ఇంకా పప్పుచారు. ఇంకా కాంబినేషన్ సరిపోతుంది. ఈరోజు సండే కదా! ఇంక ఎలాగో ఆమ్లెట్ తినలేం కాబట్టి ఇంకా వీటిలతోటి సరిపెట్టేసేసుకోవాలి. సండే అయితే ఎంచక్కా ఆమ్లెట్ వేసేసుకుంటే మనకి పప్పు కానీ, సాంబారు వీటిల్లోకి చాలా బావుంటుంది కదా! మీలో ఎంతమందికి ఇష్టము ఇలా పప్పులోకి అప్పడాలు తినడము? అసలు నాకైతే పప్పు అంటే అప్పడం అది మ్యాండేటరీ. ఇంకా అందరూ పిల్లలు తినేసి వెళ్ళిపోయారు కదా! వాళ్ళు హ్యాపీగా ఎవరి పాటికి వాళ్ళు అందరూ మూవీస్ చూసుకుంటున్నారు. ఇంకా నేను లేట్‌గా తింటున్నాను ఒక్కదాన్నే ఇంకా. ఇంకిక్కడ హ్యాపీగా రైసు, పప్పుచారు ఇంకా తినేసిన తర్వాత నేను ఇంకా మళ్ళీ బౌల్‌లో పెట్టుకొనే తిన్నాను. ఇంకా పొటాటో ఫ్రై అండ్ అప్పడము. ఇంకా హ్యాపీగా నేనైతే నా మీల్ ఎంజాయ్ చేసేస్తాను. ఇక్కడితోటి వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు వీడియో కనుక లైక్ చేశారంటే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది. వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.